గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్లో నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు 5 విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 23న ఫలితాలు రానున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో 5 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వాజ్పేయి హయాంలో బీహార్ నుంచి వేరుపడి జార్ఖండ్ ఏర్పడింది. అప్పటి నుంచి బీజేపీకి ఇక్కడ బలం బాగానే ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 37 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. జార్ఖండ్ ముక్తి మోర్చా 17 స్థానాలతో ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది. మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరండికి చెందిన జార్ఖండ్ వికాస్ మోర్చా 8 సీట్లు, కాంగ్రెస్ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. ముఖ్యమంత్రిగా రఘుబర్ దాస్ ఉన్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది. ఇప్పటికే ఘర్ ఘర్ రఘుబర్ పేరుతో ప్రచారాన్ని సైతం ఆ పార్టీ ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ జేఎంఎం మధ్య పొత్తు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంటి పోరుతో సతమతమవుతుంది. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా ఫలితాలతో కాంగ్రెస్ కొంత ఊరట చెందింది. ఒక వ్యూహంతో కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వచ్చు అని ఆ పార్టీ భావిస్తుంది. అయితే బీజేపీ కూడా మహారాష్ట్ర, హర్యానా ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకునే అవకాశం ఉంది. మరింత జాగ్రత్తగా ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధం కావచ్చు. బీజేపీకి ఇక్కడ విజయం సాధించడం కేక్ వాక్ లాంటిదే అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇందుకు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్లోని మొత్తం 14 సీట్లలో 11 సీట్లను బీజేపీ, ఒక స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్యూ కైవసం చేసుకున్నాయి. జేఎంఎం, కాంగ్రెస్ కేవలం చెరో 2 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా రాజకీయ పరిస్థితులు ఏమీ మారలేదు. కొంత జేఎంఎం, కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరిగినా బీజేపీకి ఢీకొట్టడం మాత్రం కష్టమే అనే అంచనాలు ఉన్నాయి. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విశ్లేషణలు ఉన్నాయి. ఆయన హయాంలో అవినీతి కూడా లేదనే భావన జార్ఖండ్ ప్రజల్లో ఉంది. దీంతో బీజేపీకి జార్ఖండ్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.